బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు అలాగే బీఆర్ఎస్ నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న ఊరు పేరు లేని ఒక నీతి మాలిన కుక్క రాజే కాళ్ళు పట్టుకొని జడ్పీటీసీ టికెట్ తెచ్చుకున్నటువంటి ఒక నీతి మాలిన కుక్క గురువును గుండెల మీద గుద్ది ఈరోజు గురువునే విమర్శించే స్థాయికి ఎదిగింది. నువ్వు ఆ రోజు బీఆర్ఎస్ టికెట్ కోసం రాజే కాళ్ళు పట్టుకున్నప్పుడు ఎక్కడ పోయింది గుడి వంశీధర్ రెడ్డి? నీ సిగ్గు శరం, నీ మానం మర్యాద. ఆ రోజు నీకు రాజయ్య ఎలాంటి వాడో నీకు తెలియదా? రాజయ్య లేని నువ్వు ఈరోజు రాజకీయ భిక్ష పెట్టిన రాజయ్యనే ఈరోజు కారు గుర్తులో చూస్తున్నావు. కల్లిపాలు దాగి రొమ్ము గుద్దే పరిస్థితిలో నువ్వు పదవుల కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నీకు లింగాపురం మండలంలోని జడ్పీటీసీ చేసింది. ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరం నీ కోసం కష్టపడి ఆ రోజు నీకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే ముందు నువ్వేమని చెప్పినావు? నాకు ఐటీ కంపెనీలు ఉన్నాయి, నేను నిరుద్యోగ యువతకు ఒక్కొక్క ఊరికి 50 నుంచి 100 మందికి యువతకు నేను ఉద్యోగాలు కల్పిస్తా, నేను ఇక్కడ కంపెనీలు పెట్టిస్తా, నేను ఎన్ఐరా అని చెప్తే నీ కల్లిబల్లి మాటలు నమ్మి ఆ రోజు రాజయ్య గారు నాన్ లోకల్ అయినా నీకు ఇక్కడ నీ ఓటు నీకు వేసుకునే భాగ్యం లేని వ్యక్తిని తీసుకొచ్చిడా ఏదో కంపెనీలు పెడితే లింగాపురం కరువు ప్రాంతం బాగుపడుతుంది అనే విధంగా నీకు ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత నువ్వు అనేక పార్టీలో గుంపులు పెట్టి రాజకీయాలు చేసి పచ్చగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోని ముక్కలు చేసిన వ్యక్తి గుడి వంశీధర్ రెడ్డి. ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు. కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఏమని మాట్లాడుతున్నావు? ఇవాళ రాజయ్య సార్ గురించి మాట్లాడుతున్నావు. ఆ రోజు దొంగేవాలంటే నువ్వే. రాజయ్య సార్కి ఎన్ని జడ్పీటీసీ టికెట్కి ఎన్ని పైసలు ఇచ్చినావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి చెప్పాలి. నిన్న నువ్వు మాట్లాడినావు కదా జడ్పీటీసీ టికెట్ కూడా పైసలు తీసుకున్నాను. నువ్వు ఎన్ని పైసలు తీసుకుంటో నీకు దమ్ము ధైర్యం, నువ్వు నీతి బాలిలోని నిజాయితీ పని నన్ను మాట్లాడుతున్నావు కదా. నీకు నీతి నిజాయితీ ఉంటే అది నిరూపించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చి ఏదో అభివృద్ధి చేస్తున్నానంటున్నావు. బీఆర్ఎస్ పార్టీలో తప్ప ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఈ లింగలగనపురంలో ఏ అభివృద్ధి చేసిరో, ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకసారి చూపి. 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 4 హామీలు కూడా నిలబెట్టలేదు. ఆ మాటలు మర్చిపోయి అభివృద్ధిని పక్కకు పెట్టి ఈరోజు రాజయ్య గారిని తిరిగితే నేను పెద్ద లీడర్ని అయితే కడియం సిరియర్ నాకేదో జడ్పీటీసీ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిజంగా తన పాము తననే గట్టిన విధంగా ఇవాళ రాజయ్య సార్ని కాటేసిన వ్యక్తివి నువ్వు. మేము తస్మాత్ జాగ్రత్త. బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ వేదిక మీద ఉన్నాం, నిన్ను లింగాపురంలోని తిరగనియ్యము. ఏ చెప్పులతో అయితే నిన్న మాట్లాడిరో అవే చెప్పుల దండలు మెడకేసి కొడతామని, ఉరికించి కొడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. బిడ్డ, నీ పాల్కాన్ కంపెనీ గురించి మాకు ఎవరు తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళు మేము ఎవరం ప్రెస్ మీట్ వెళ్తే నువ్వే ప్రెస్ మీట్ పెట్టుకొని నా భార్య అని అంటుర్రు. నా భార్య అని ఉందని నువ్వే లభించుకున్నావు. ఉందా లేదా? ఆ చీకటి భాగాతాలు రానున్న రోజుల్లో ఒక్కొక్కటి రిలీజ్ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నీ గెస్ట్ హౌస్లో ఒక్కటి తెలుసు, షో ఎత్తా వచ్చిన వాళ్ళందరికీ. నీ చీకటి గెస్ట్ హౌస్ ఇంకోటి ఉంది మాకు తెలుసు. ఆ చీకటి గెస్ట్ హౌస్ ఎక్కడుందో తెలుసు. నీ అవాల దందాలు తెలుసు. నువ్వు ఏదైతే ప్రైవేట్ హ్యాంకర్లను పెట్టి ఎవరెవరు ఫోన్ ట్యాంక్ చేస్తున్నావో ఆ హ్యాక్ చేసే విషయం కూడా మా అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న చాలామంది పెద్దలకు ప్రెస్ మిత్రులకు కూడా తెలియవచ్చు. కానీ మాకు ఆ పింటూ పెను నీ భాగవతం మొత్తం తెలుసు. రానున్న నీ భాగవతాలను మొత్తం బట్టబయలు చెప్తాం. లింగాపురం ప్రజలను ఏ విధంగా నువ్వు మోసపూరితంగా నచ్చజెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క హామీలు ఇచ్చుకుంటా వీళ్ళను నీ జేవుల నీ అయ్య చుట్ట మీద ఉన్నట్టు ఈ దేవుల సర్పంచ్ ఆ దేవుల ఎంపీటీసీలు విరిగినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. బిడ్డ, అది నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుసుకునే రోజులు మాకు తెలిసే వరకే టైం పట్టింది. వాళ్ళు కూడా తెలుసుకున్నాక వాళ్ళు మేము కలిసి లింగాపురం పార్టీలకు ఖచ్చితంగా నేను ఉరికించి కొడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కడియం సిరియర్ గారు పావును రాజయ్య పక్క పెట్టుకొని కనిపించుకోండు. రేపు నువ్వు పెట్టుకుంటున్నావు. నీ ఫోన్లో నీ బిడ్డ ఫోన్లు కూడా హ్యాక్ అవుతున్నాయి. ఫస్ట్ చూసుకో. వాడు కూడా ఇప్పుడు యాంకర్ను పెట్టుకొని ఒక యాంకర్ ఉన్నాడు. ఆ యాంకర్ను తప్పించి ఇంకో వాడిని తెలియకుండా ఇంకో ముగ్గురు పెట్టుకున్నాడు. అందులో ఒక్కని పేరు అరవింద్ కుమార్. సభాముఖంగా తెలియజేస్తున్నాను. దాని పేరు కూడా చెప్తున్నాను. అరవింద్ కుమార్ ఒక యాంకర్. నువ్వు ఇక్కడ ఏదో వచ్చి ఇక్కడ ఏదో చేస్తా అని చెప్పి ఈ కేసులు పెడతా ఆ కేసులు పెడతా అని యూత్ను వాళ్ళని వీళ్ళని మభ్య పెట్టుకుంటూ ఇలా రాజకీయాలు చేస్తున్నావు. మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఏ కేసులకు భయపడే రక్తం లింగాపురం బిడ్డలకు లేదని తెలియజేస్తున్నా. ఎక్కడి నుంచో వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేయలేవు, ఏం పీకలేవు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నిన్న ఒక మన లింగాపురానికి స్టేషన్పూర్ నియోజకవర్గానికి సంబంధం లేని కంచరాములు అనే వ్యక్తి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. అయ్యా కంచరాములు గారు, నీ గత చరిత్ర ఏందో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. నువ్వు నీ పప్పులు జనగంలో ఉడతలేవు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్నట్టయినా నువ్వు ఏమైనా కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నీకున్న కేసులతోటి అలా కూర్చోబెడుతున్నాడు. నువ్వు రాజయ్య గురించి మాట్లాడే స్థాయి లేదు. రాజయ్య నిజంగా తెలంగాణ కోసం రాజీనామా చేసిన మొగోడు రాజయ్య.
తెలంగాణ కోసం, అదే జనగాం జిల్లా కోసం మొత్తం గొంతెత్తి జనగాం జిల్లా కోసం పోరాడిన వ్యక్తి రాజయ్య. ఈ రోజు రాజయ్యను పట్టుకుని అంటున్నావు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మారే వ్యక్తి కడియం శ్రీహరి. నిజంగా కొండా మురళి మాట్లాడిండు, మీ పార్టీ నాయకుడు. ఆ కొండా మురళిని అడుగు, ఎవరికి పంపించాలి ఆ చీరల గాజులు అనేది మీ కొండా మురళిని అడుగు. మీ కొండా మురళి చెప్తాడు నీకు ఎవరికి పంపాలి, ఎవరికి మిసాలు ఉన్న నాయకుడు, మిసాలు లేని నాయకుడు, ఎవరు అవసరం ఉన్న నాయకుడు, పబ్లిక్ కోసం పనిచేసే నాయకుడు అనేది మీ కొండా మురళిని అడిగి చెప్తాడు. నీకు తెలవా? ఇవాళ జనంలో పప్పులు ఉడతలేదు కాబట్టి కడియం శ్రీని పట్టుకొని ఏదో నామినేటెడ్ గీమినేటెడ్ తెచ్చుకుందామని నువ్వు ఆశపడుతున్నావు. కానీ ఇంకొకసారి రాజా జోలికి వస్తే మాత్రం ఖబర్దార్. నీ గత చరిత్ర మొత్తం అందరి దగ్గర ఉన్నది. మొత్తం ఇంకోసారి జనంలో నువ్వు కూడా అడుగు పెట్టకుండా అవుతావు. అది తస్మాత్ జాగ్రత్త. అలాగే కడియం శ్రీహరి గారు, ఈ వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ ప్రతి ఒక్క కార్యకర్త రక్తం పట్టుతోటి గెలిచినావు కదా. ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్త